హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు నరేష్ రీజనింగ్ హబ్. ఓకేనా. సో మనం ఇప్పుడు పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూడబోతున్నామండి. ఓకేనా. రైట్, ఒకసారి క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. క్వశ్చన్ నెంబర్ 1 మనకి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ టర్మ్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి కదా. టర్మ్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. ఒకసారి గమనించండి. ఏ అనేది 1 టైం, తర్వాత బి అనేది 2 టైమ్స్ ఉంది. ఓకేనా. సి అనేది 3 టైమ్స్ ఉంది. అంటే నెక్స్ట్ డి రావాలి. డి ఎన్ని టైమ్స్ రావాలి? 4 టైమ్స్ రావాలి. డి అనేది మనకి 4 టైమ్స్ రావాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసే ఆల్టర్నేటివ్గా చెక్ చేయండి. ఇయర్ వీ హ్యావ్ ఏ, బి, సి. అంటే నెక్స్ట్ ఏం రావాలి? డి రావాలి. డి ఎన్ని టైమ్స్ రావాలి? 4 టైమ్స్ రావాలి. సో మన ఆప్షన్ డితో ఉండాలి, 4 టైమ్స్ అయి ఉండాలి. కాబట్టి సో క్లియర్లీ వీ కెన్ గో విత్ ఆప్షన్ సి అనమాట. సో అర్థమవుతుంది అనుకుంటున్నా. చూడండి, ఇక్కడ జెడ్, వై, ఎక్స్ అంటే డబ్ల్యూ ఉండాలి. ఇప్పుడు ఎన్ని టైమ్స్ అంటే ఇది 2 టైమ్స్, ఇది 3 టైమ్స్, ఇది 4 టైమ్స్. అంటే డబ్ల్యూ ఎన్ని టైమ్స్ రావాలి? 5 టైమ్స్ రావాలి. సో క్లియర్గా ఇక్కడ చూడండి 5 టైమ్స్ సరిపోయింది కదా. సో క్లియర్లీ వీ కెన్ గో విత్ ఆప్షన్ సి అనమాట. ఓకేనా. అర్థమైంది అనుకుంటున్నా. ఓకేనా. రైట్, క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. క్వశ్చన్ నెంబర్ 2. సో ఇక్కడ సి ప్లేస్ వాల్యూస్ చూడండి. ప్లేస్ వాల్యూస్ బి యొక్క వాల్యూ ఎంత? 2. ఓకేనా. ఎఫ్ యొక్క వాల్యూ ఎంత? 6. 2 కాస్త 6 అయిందంటే ఏం జరిగింది? అక్కడ +4 జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఐ యొక్క వాల్యూ ఎంత? 9. ఓకేనా. 6 కాస్త 9 అయిందంటే ఏం జరిగింది? +3 జరిగింది. ఓకే. ఎం వాల్యూ ఎంత? 13. ఓకేనా. 9 కాస్త 13 అయిందంటే ఏం జరిగింది? +4. ఓకేనా. పి యొక్క వాల్యూ ఎంత? 16. ఓకేనా. సో 13 కాస్త 16 అయిందంటే ఏం జరిగింది? +3. నెక్స్ట్ టీ యొక్క వాల్యూ ఎంత? 20. ఓకేనా. టీ యొక్క వాల్యూ 20. ఏం జరిగింది అక్కడ? +4. ఓకేనా. సో క్లియర్గా ఇక్కడ లాజిక్ అనేది +4 +3. ఓకేనా. +4 +3. నెక్స్ట్ +4 +3. నెక్స్ట్ ఏం రావాలండి? మనకి +3 రావాలి. 20 + 3 23. సో క్లియర్లీ వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి లెటర్స్ మీద క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు 95% ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి 95% ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి అయితే ప్లేస్ వాల్యూస్ మీద ఇస్తాడు, లేదా ఆపోజిట్ పేర్స్ మీద ఇస్తాడు. ఓకేనా. ఇప్పుడు ఈ ప్లేస్ వాల్యూస్ని ఎన్ని విధాలుగా ఇచ్చే అవకాశం ఉంది అన్నది నేను క్లియర్గా మన కాన్సెప్ట్స్లో చెప్పాను కదా, మన క్లాసెస్లో చెప్పాను కదా. ఈ ప్లేస్ వాల్యూస్ని మనం డిపెండ్ చేసుకుని అయితే ప్లస్లో అడగచ్చు, లేదా మైనస్లో అడగచ్చు, లేదా ఇంటూలో అడగచ్చు అన్నది క్లియర్గా మనం క్లాసెస్లో ఈ ట్రిక్స్ చెప్పినప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా. ఈ 2 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. దీని తర్వాత ఎన్ని విధాలుగా ఇచ్చే అవకాశం ఉంది అనేది క్లియర్గా మనం క్వశ్చన్లో మనకి క్లాసెస్లో క్లియర్గా చెప్పుకున్నాం. ఓకేనా. ఇంకా ఎన్ని విధాలుగా ఇచ్చే అవకాశం ఉంది సార్? ఇంకా మనకి స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ ఇచ్చే అవకాశం ఉంది. అవునా. స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ అవకాశం ఉంది. ఓకేనా. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ లాజిక్ ఇచ్చే అవకాశం ఉంది. ఓకేనా. నెక్స్ట్ మనకి అక్కడున్న స్క్వేర్స్, క్యూబ్స్, ప్రైమ్ నెంబర్స్ అదేవిధంగా మల్టిపుల్స్ ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. సో ఈ 5 పాయింట్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. 95% ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి మనకి అయితే ప్లేస్ వాల్యూస్ని ఇస్తాడు, లేదా ఆపోజిట్ పేర్స్ని ఇస్తాడు. ఈ ప్లేస్ వాల్యూస్ని డిపెండ్ చేసుకుని మనకి ఎన్ని విధాలుగా ఇచ్చే అవకాశం ఉందనేది మనం క్లియర్గా క్లాసెస్లో చెప్పుకున్నాం. ఈ ప్లేస్ వాల్యూస్ని అయితే ప్లస్ చేయొచ్చు, లేదా మైనస్ చేయొచ్చు, ఇంటూ చేయొచ్చు అని చెప్పుకున్నాం. లేదా అక్కడ ఉన్న పాయింట్స్ అనేవి స్క్వేర్స్, క్యూబ్స్. ఓకేనా. జస్ట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఇచ్చిన లెటర్స్లో ఏవైనా స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ ప్రైమ్ నెంబర్స్ కానీ మల్టిపుల్స్ కానీ కనిపిస్తే 100% అదే విధంగా రిలేట్ చేయండి. ఓకేనా. సో ఈ క్వశ్చన్ క్లియర్గా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. క్వశ్చన్ నెంబర్ 3 ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎల్ యొక్క వాల్యూ ఎంత? 12. ఓకేనా. డి వాల్యూ ఎంత? 4. డి యొక్క వాల్యూ 4. ఓ యొక్క వాల్యూ ఎంత? 15. ఓకేనా. ఈ యొక్క వాల్యూ ఎంత? 5. ఓకేనా. రైట్, ఇప్పుడు ఒక్కసారి మీరు గమనించండి. 12 నుంచి 4 డిక్రీజ్ అయింది, 4 నుంచి 15 ఇంక్రీజ్ అయింది. ఎక్కడైనా మీ క్వశ్చన్లో ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్ ఉంటే ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా ఆల్టర్నేటివ్ సిరీస్కే ఇవ్వాలి. ఏంటి సార్ ఆల్టర్నేటివ్ సిరీస్ అంటే? ఏంటి సార్? క్లియర్గా మనకి ఆల్టర్నేటివ్ సిరీస్ అంటే ఎల్కి ఆల్టర్నేటివ్ లెటర్ ఓ, ఓకి ఆల్టర్నేటివ్ లెటర్ ఆర్, ఆర్కి ఆల్టర్నేటివ్ లెటర్ క్వశ్చన్ మార్క్. ఓకేనా. 12 కాస్త 15 అయ్యిందంటే +3. ఓకేనా. నెక్స్ట్ 15 కాస్త 18 అయిందంటే +3. 18 + 3 21 అంటే ఎవరు? యూ. సో క్లియర్లీ వీ కెన్ గో విత్ యూ, ఆప్షన్ ఏ.
ఓకేనా. నెక్స్ట్ సెకండ్ దాంట్లో చూడండి డిఈఎఫ్. ఓకేనా. సో కింద దాంట్లో ఏం జరుగుతుందంటే +1 జరుగుతుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఏ యొక్క వాల్యూ ఎంత 1. ఓకేనా. ఏ యొక్క వాల్యూ ఎంత 1, డి యొక్క వాల్యూ ఎంత 4, బి యొక్క వాల్యూ ఎంత 2, ఈ యొక్క వాల్యూ 5. సి ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్లు ఉంటాయి మనకి ఎప్పుడు కూడా. ఆల్టర్నేటివ్ సిరీస్కే వెళ్ళమన్నాను కదా. చూడండి 1 కాస్త 4 అయిందంటే ఇంక్రీజ్ అయింది, 4 నుంచి 2 డిక్రీజ్ అయింది, మళ్ళీ 5 అంటే ఇంక్రీజ్ అయింది. ఇలా ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటే ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా మనం ఆల్టర్నేటివ్ సిరీస్కి ఇవ్వాలి. ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా మనం దేనికి ఇవ్వాలండి, ఆల్టర్నేటివ్ సిరీస్కి ఇవ్వాలి. ఏంటి సార్ ఆల్టర్నేటివ్ సిరీస్ అంటే వెరీ సింపుల్. ఏకి ఆల్టర్నేటివ్ లెటర్ బి, బికి ఆల్టర్నేటివ్ లెటర్ సి, సికి ఆల్టర్నేటివ్ లెటర్ డి. ఓకేనా. నెక్స్ట్ డీకి ఆల్టర్నేటివ్ లెటర్ ఈ, ఈకి ఆల్టర్నేటివ్ లెటర్ ఎఫ్, ఎఫ్కి ఆల్టర్నేటివ్ లెటర్ జీ. సో క్లియర్లీ వీ కెన్ గో విత్ ఆప్షన్ జీ. సో జీ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి అనేది మనకి క్లియర్గా ఆన్సర్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి ఒకసారి. ఈఎన్ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, 2 ప్లేసెస్ ఉన్నాయి. క్లియర్గా మన క్లాసెస్లో చెప్పాను నేను. ఏమని చెప్పానంటే మనకి ఎక్కడైనా సరే ఇలా 2 లేదా మోర్ దెన్ 2 ప్లేసెస్ అంటే 2 ప్లేసెస్ ఉండొచ్చు, 3 ప్లేసెస్ ఉండొచ్చు, 4 ప్లేసెస్ ఉండొచ్చు, 5 ప్లేసెస్ ఉండొచ్చు. ఇలా 2 లేదా మోర్ దెన్ 2 ప్లేసెస్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా ఆల్టర్నేటివ్ సిరీస్కే ఇవ్వాలి. ఏంటి సార్ ఆల్టర్నేటివ్ సిరీస్ అంటే ఏంటి సార్ అంటే వెరీ సింపుల్. ఫస్ట్ పొజిషన్ ఉన్న లెటర్స్ అన్నిటికీ ఒక లాజిక్ ఉంటుందండి, సెకండ్ పొజిషన్లో ఉన్న లెటర్స్ అన్నిటికీ ఒక లాజిక్ ఉంటుంది. ఓకేనా. రైట్. చూడండి ఒకసారి. ఈ నుంచి ఎఫ్ 5 కాస్త 6 అయిందంటే ఏం జరిగింది +1. ఓకేనా. ఎఫ్జిహెచ్. ఓకేనా. చూడండి ఒకసారి. ఈఎఫ్జిహెచ్ నెక్స్ట్ ఏం రావాలి, ఐ రావాలి. ఓకేనా. అంటే మన ఆప్షన్ ఐతో స్టార్ట్ అవ్వాలి. సి అండ్ డీని ఎలిమినేట్ చేయొచ్చు కదా. నెక్స్ట్ చూడండి. ఎన్ వాల్యూ ఎంత 14. ఓకేనా. 14, ఓ వాల్యూ 15, పి వాల్యూ 16, క్యూ వాల్యూ 17. ఓకేనా. 17 తర్వాత ఎవరు 18. 18 అంటే ఆర్. మన ఆప్షన్ ఐఆర్తో ఉండాలి. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ బి అనమాట. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ఓకేనా. సి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఎన్ని పొజిషన్స్ ఇచ్చాడండి, 4 పొజిషన్స్ ఇచ్చాడు. 4 పొజిషన్స్ ఇచ్చాడంటే ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు ఆల్టర్నేటివ్ సిరీస్కి ఇవ్వాలి. దేనికి ఇవ్వాలండి, ఆల్టర్నేటివ్ సిరీస్. ఇప్పటి వరకు మనం చాలా క్వశ్చన్స్ డీల్ చేసాం. ఓకేనా. సి మన క్వశ్చన్లో ఎక్కడైనా 2 లేదా మోర్ దెన్ 2 ప్లేసెస్ అంటే 2 ప్లేసెస్ ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు. లైక్ వైజ్ ఇలా 2 లేదా మోర్ దెన్ 2 ప్లేసెస్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా ఆల్టర్నేటివ్ సిరీస్కి ఇవ్వాలి. ఆల్టర్నేటివ్ సిరీస్ అంటే చూడండి ఫస్ట్ పొజిషన్స్ అన్నీ చెక్ చేద్దాం. బిఎఫ్జే చూడండి. బి వాల్యూ 2, ఎఫ్ వాల్యూ 6. 2 కాస్త 6 అయిందంటే ఏం జరిగింది +4 జరిగింది. ఓకేనా. జే వాల్యూ 10, 6 కాస్త 10 అయిందంటే ఏం జరిగింది +4. అంటే నెక్స్ట్ కూడా మనం +4గా చేయాల్సింది. 10 + 4 ఎంత 14. 14 అంటే ఎవరు ఎన్. మన ఆప్షన్ ఎన్తో స్టార్ట్ అవ్వాలి. ఏని తీసేయచ్చు, బీని తీసేయచ్చు. ఓకేనా. డీని కూడా తీసేస్తే ఎన్తో స్టార్ట్ అయిన ఆప్షన్ ఏకైక ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సి ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జాక్ట్గా మీరు ఎలా చేయాలి అన్నది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని యొక్క కాన్సెప్ట్, ట్రిక్స్ ఇవన్నీ కూడా మీకు క్లియర్గా నేను క్లాసెస్లో చెప్పాను మీకు. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఫాలో అవ్వాల్సిందంతా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జాక్ట్గా మీరు ఎలా చేయాలి అన్నది నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లో చెప్తాను. ఇదే ట్రిక్స్ యూజ్ చేసి మీరు ఇదే విధంగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సి ఎన్తో మన ఆప్షన్ స్టార్ట్ అవ్వాలి. అలాంటి ఆప్షన్ ఏకైక ఆప్షన్ ఉంది. ఓకేనా. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. డైరెక్ట్గా మనం ఆప్షన్ సి అనేది ఆన్సర్ పెట్టచ్చు. మిగతావి చేసుకుంటూ కూర్చుంటే ఏం వేస్ట్ అవుతుందండి, టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా. సి రీజనింగ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆప్షన్స్ పెట్టేటప్పుడు మాత్రం మనం ఈజీగా పెట్టుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. ఇక్కడ ఎన్ని ప్లేసెస్ ఇచ్చాడు, 3 ప్లేసెస్ ఇచ్చాడు. ఓకేనా. 3 ప్లేసెస్ ఇవ్వడం జరిగింది. 3 ప్లేసెస్ అంటే ఇప్పటి వరకు మనం చాలాసార్లు డిస్కస్ చేసాం కదా. ఇలా 2 లేదా మోర్ దెన్ 2 ప్లేసెస్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా దేనికి ఇవ్వాలి, మనం ఆల్టర్నేటివ్ సిరీస్కి ఇవ్వాలి. ఓకేనా. ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా దేనికి ఇవ్వాలి, ఆల్టర్నేటివ్ సిరీస్. ఓకేనా. ఆల్టర్నేటివ్ సిరీస్ అంటే ఫస్ట్ లెటర్స్ అన్నిటినీ గమనించుకోవాలి. దెన్ సెకండ్ ప్లేసెస్, దెన్ థర్డ్ ప్లేసెస్. ఇలా ఫస్ట్ ప్లేసెస్ అన్నిటికీ ఒక లాజిక్ ఉంటుంది, సెకండ్ ప్లేసెస్ అన్నిటికీ ఒక లాజిక్ ఉంటుంది, థర్డ్ ప్లేసెస్ అన్నిటికీ ఒక లాజిక్ ఉంటుంది. రైట్. గమనించండి. చూడండి ఒకసారి. ఫస్ట్ లెటర్స్ ఈ, ఎఫ్,
GH. నెక్స్ట్ ఏం రావాలి? I రావాలి. ఓకేనా, నెక్స్ట్ ఏం రావాలి? I. అంటే మన ఆప్షన్ ఐతో ఉండాలి, అన్నీ కూడా ఐతోనే ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ H యొక్క వాల్యూ 8, J యొక్క వాల్యూ 10. ఓకేనా, J యొక్క వాల్యూ 10, L యొక్క వాల్యూ 12. ఓకేనా, N వాల్యూ 14. ఓకేనా, 8 + 2, 10 + 2, 12 + 2, 14 + 2, 16. 16 అంటే ఎవరు? P. 16 అంటే P. ఓకేనా, మన ఆప్షన్ I Pతో ఉండాలి, మన ఆప్షన్ I Pతో ఉండాలి. ఓకేనా, సో క్లియర్లీ వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఈ విధంగా మీరు స్మార్ట్గా చేసుకుని ఎగ్జామ్లో టైం అనేది సేవ్ చేసుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 8th క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి అగైన్ ఎన్ని ప్లేసెస్ ఇచ్చాడు? 2 ప్లేసెస్ ఇచ్చాడు. 2 ప్లేసెస్ ఇచ్చాడు కాబట్టి గో ఫర్ ఆల్టర్నేటివ్. 2, 3, 4, 5 ఇలా 2 లేదా మోర్ దెన్ 2 ప్లేసెస్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆల్టర్నేటివ్ సిరీస్కి ఇవ్వాలి. ఓకేనా, ఆల్టర్నేటివ్ సిరీస్ చూద్దాం. J యొక్క వాల్యూ ఎంత? 10. ఓకేనా, L యొక్క వాల్యూ ఎంత? 12. 10 కాస్త 12 అయిందంటే ఏం జరిగింది ఇక్కడ? +2. ఇక్కడ +2 క్వశ్చన్ మార్క్ అనేది మధ్యలో ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ అనేది అయితే +2 సిరీస్ అవ్వచ్చు, లేదా కంటిన్యూషన్ సిరీస్ అవ్వచ్చు. కంటిన్యూషన్ సిరీస్ అంటే ఏంటి సార్? +2, +3, +4, +5 ఇలా కూడా అవ్వచ్చు. ఓకేనా, ఈ రెండిట్లో ఏది అనేది బట్టి దీన్ని బట్టి చెప్పచ్చు కదా. S యొక్క వాల్యూ ఎంత? 19, X వాల్యూ ఎంత? 24. అంటే ఏం జరిగింది? +5 కదా. ఓకేనా, అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ యొక్క లాజిక్ అనేది కంటిన్యూషన్ సిరీస్ అయ్యే అవకాశం ఉంది. కంటిన్యూషన్ అంటే నెక్స్ట్ ఫస్ట్ +2 జరిగింది, నెక్స్ట్ ఏం జరగాలి? +3. ఓకేనా, 12 + 3 ఎంత? 15. మరి సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేయండి. ఓకేనా, 15 + 4, 15 + 4 ఎంత? 19. సాటిస్ఫై అయింది కాబట్టి సో క్లియర్గా మనకి ఆప్షన్ అనేది ఓతో స్టార్ట్ అవ్వాలి, ఆప్షన్ అనేది ఓతో స్టార్ట్ అవ్వాలి. అలాంటి ఆప్షన్ ఏకైక ఆప్షన్ ఉంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ బి. ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్ అవుతుందండి. ఓకేనా, రైట్. సి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జాక్ట్గా మీరు ఇలానే చేయాలి. ఓకేనా, దీని యొక్క కాన్సెప్ట్ ట్రిక్స్ అనేది మీకు క్లియర్గా డీటెయిల్డ్గా మీకు క్లాసెస్లో చెప్పడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9 గమనించండి. ఇక్కడ చూసుకుంటే ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? మనకి 3 ప్లేసెస్ ఉన్నాయి. 3 ప్లేసెస్ ఉన్నాయంటే ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా ఆల్టర్నేటివ్ సిరీస్కే ఇవ్వాలి. ఆల్టర్నేటివ్ సిరీస్ అంటే ఫస్ట్ ప్లేసెస్ అన్నీ చూడండి. ఏ వాల్యూ ఎంత? 1. F వాల్యూ ఎంత? 6. 1 కాస్త 6 అయిందంటే ఏం జరిగింది? అక్కడ +5 జరిగింది. ఓకేనా, K వాల్యూ ఎంత? 11. ఓకేనా, 6 కాస్త 11 అయిందంటే ఏం జరిగింది? +5. P వాల్యూ ఎంత? 16. ఇక్కడ కూడా ఏం జరిగింది? +5. అంటే నెక్స్ట్ +5 కదా. 16 + 5, 16 + 5 అంటే 21. 21 అంటే ఎవరు? U. మన ఆప్షన్ యూతో స్టార్ట్ అవ్వాలి. సో వీ కెన్ ఎలిమినేట్ B, వీ కెన్ ఎలిమినేట్ D. ఓకేనా, కాంపిటీషన్ అనేది A అండ్ C మధ్యలో ఉంది. అంటే ఆ లాస్ట్ లెటర్ పెట్టి చెప్పేచ్చుగా, మనం లాస్ట్ లెటర్ పెట్టి చెప్పేయచ్చు. ఓకేనా, రైట్. చూడండి, Z యొక్క వాల్యూ 26, X యొక్క వాల్యూ 24. 26 కాస్త 24 అయిందంటే ఏం జరిగింది? -2 జరిగింది. తర్వాత U వాల్యూ 21. ఓకేనా, 24 కాస్త 21 అయిందంటే ఏం జరిగింది? -3. ఓకే, Q వాల్యూ 17. ఓకేనా, నెక్స్ట్ -4 అంటే నెక్స్ట్ ఏం జరగాలి? -5. 17 - 5 12. 12 అంటే ఎవరు? L. మన ఆప్షన్లో లాస్ట్లో Lతో ఎండ్ అవ్వాలి. Lతో ఎండ్ అవ్వాలంటే వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకేనా, రైట్. 10th క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ అనేది లెటర్ నెంబర్ కాంబినేషన్లో ఇవ్వడం జరిగింది. లెటర్ నెంబర్ కాంబినేషన్లో ఇవ్వడం జరిగింది. లెటర్ నెంబర్ కాంబినేషన్లో ఇచ్చినప్పుడు ఎన్ని విధాలుగా అక్కడ ఉన్న నెంబర్ అనేది ఎన్ని విధాలుగా ఇచ్చే అవకాశం ఉందనేది క్లియర్గా మీకు క్లాసెస్లో చెప్పాను కదా. ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను చూడండి. అక్కడ ఉన్న నెంబర్ అనేది అయితే డైరెక్ట్గా ఆ ప్లేస్ వాల్యూసే ఇచ్చేయచ్చు. ఓకేనా, లేదా ఆ ప్లేస్ వాల్యూస్కి రిలేట్ చేయొచ్చు. రిలేట్ ఇన్ ద సెన్స్ ప్లస్ చేయొచ్చు, మైనస్ చేయొచ్చు, ఇంటూ చేయొచ్చు, లేదా మనకి ఆపోజిట్ పేరు ఇచ్చే అవకాశం ఉంది, లేదా అది మిస్ అయ్యిందా డిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. డిఫరెన్స్లో మెయిన్గా అయితే ప్లస్లో ఇస్తాడు, లేదా డిఫరెన్స్ అంటే ఏమీ లేదండి, సిరీస్. ఓకేనా, సిరీస్ బేస్లో ఇస్తాడు. ఓకేనా, సిరీస్లో ఎక్కువగా డిఫరెన్స్ అనేది మనకి ఆ డిఫరెన్స్ పాయింట్ బేస్ చేసుకుని ఎన్ని లాజిక్స్ ఇస్తాడంటే అయితే ప్లస్లో ఇస్తాడు, లేదా మైనస్లో ఇస్తాడు, లేదా ఇంటూలో ఇస్తాడు. ఓకేనా, బాగా డెప్త్గా ఇవ్వాలన్నప్పుడు అయితే అవి స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ రిలేట్ చేస్తాడు, లేదా ప్రైమ్ నెంబర్స్కి రిలేట్ చేసే అవకాశం ఉంది. ఈ పాయింట్ మీ దృష్టిలో ఉండాలి. ఈ లాజిక్స్ అన్ని మీ మైండ్లో కనుక ఉంటే లాజిక్స్ అనేవి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, రైట్. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ 5 కాస్త 7,
సార్ ఇన్ని లాజిక్స్ ఉన్నాయి, ఇన్ని లాజిక్స్లో మాకు ఎలా తెలుస్తుంది సార్ అంటే వెరీ సింపుల్ అండి. ఓకేనా, స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ ఉన్నాయేమో చూసుకోండి, ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయేమో చూసుకోండి. అవి మిస్ అయినాయా ఖచ్చితంగా ప్లేస్ వాల్యూస్ కానీ ఆపోజిట్ పేర్స్ కానీ ఇచ్చే అవకాశం ఉంది కదా. అక్కడెక్కడైనా సరే ప్లేస్ వాల్యూస్ ఆపోజిట్ పేర్స్ అవ్వట్లేదా, మనకి 100% సిరీస్ బేస్డ్లోనే ఇస్తాడు. సిరీస్ అంటే అయితే ప్లస్ లేదా మైనస్ లేదా ఇంటూ చేస్తాడు. ఓకేనా, రైట్. చూడండి 5 నుంచి 7, 5 నుంచి 7 అంటే +2 కదా. 5 నుంచి 7 రావాలంటే +2, 7 నుంచి 10 అంటే +3. ఓకేనా, 10 నుంచి 14 అంటే +4. ఓకేనా, +2 +3 +4. నెక్స్ట్ ఏం రావాలి +5. 14 + 5 అంతా 19. 19తో మన ఆప్షన్ ఉండాలి. వీ కెన్ ఎలిమినేట్ బి, వీ కెన్ ఎలిమినేట్ డి. సో కాంపిటీషన్ అనేది ఈ రెండింటి మధ్యలో ఉంది కదా, ఈ రెండింటి మధ్యలో ఉంది. ఓకేనా, సో ఆ ఫస్ట్ లెటర్ బట్టి మనం చెప్పేయచ్చు. ఓ యొక్క వాల్యూ అంతా 15, ఎల్ యొక్క వాల్యూ అంతా 12, ఐ యొక్క వాల్యూ అంతా 9, ఎఫ్ యొక్క వాల్యూ అంతా 6. 15 కాస్త 12 అయిందంటే -3, 12 - 3 9, 9 - 3 6, 6 - 3 6 - 3 3. 3 అంటే ఎవరు? సి. మన ఆప్షన్ సితో స్టార్ట్ అవ్వాలి. సో వీ క్యాన్ గో విత్ ఆప్షన్ సి అనమాట. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుందండి. క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 11th క్వశ్చన్. ఓకేనా, 11th క్వశ్చన్ చూడండి. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చూడండి ఒకసారి 1 2 3 ప్లేసెస్ ఉన్నాయి కదా. సో 3 ప్లేసెస్ ఉన్నాయంటే ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా ఆల్టర్నేటివ్ సిరీస్ చూడండి. ఆల్టర్నేటివ్ సిరీస్ అంటే ఫస్ట్ పొజిషన్స్ అన్నీ చూసుకోవాలి, ఫస్ట్ పొజిషన్స్ అన్నీ చూసుకోవాలి. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ ద థింగ్స్ అండి. 7 14 21 28 ఇవన్నీ కూడా 7 మల్టిపుల్సే కదా. ఇప్పుడే చెప్పాను మీకు మల్టిపుల్ లాజిక్ ఇచ్చే అవకాశం ఉంది. 1 టైమ్ 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్. నెక్స్ట్ ఎంత 5 టైమ్స్ రావాలి. 5 టైమ్స్ అంటే ఎవరు? 35. ఓకేనా, మన ఆప్షన్ 35తో స్టార్ట్ అవ్వాలి. సో వీ కెన్ ఎలిమినేట్ ఆప్షన్ సి అండ్ ఆప్షన్ ఏ. ఓకేనా, మిగతా రెండిట్లో ఆ లాస్ట్ నెంబర్ బట్టి చెప్పేచ్చు కదా, ఆ లాస్ట్ నెంబర్ బట్టి చెప్పేచ్చు. చూడండి ఒకసారి, మిగతా రెండిట్లో మన కాంపిటీషన్ అనేది బి అండ్ డిలో ఉంది, బి అండ్ డిలో ఉంది. ఈ రెండిట్లో ఏది అనేది ఆ లాస్ట్ నెంబర్ బట్టి చెప్పచ్చు కదా. ఓకేనా, ఇక్కడ ఉన్న నెంబర్ 9, నెక్స్ట్ 18. 9 కాస్త 18 అయిందంటే +9 కదా, +9 లేదా ఇంటూ 2 అవ్వచ్చు, +9 అవ్వచ్చు, ఇంటూ 2 అవ్వచ్చు. ఈ రెండిట్లో ఏదనేది నెక్స్ట్ లెటర్ పెట్టి చెప్పచ్చు కదా. నెక్స్ట్ లెటర్ ఎంత? 28. ఓకేనా, రైట్. 18 కాస్త 28 అయిందంటే +10 కదా, +10. ఓకేనా, నెక్స్ట్ నెంబర్ ఎంత? 39 అయిందంటే 28 కాస్త 39 అయిందంటే ఎంత చేయాలి నేను? +11. ఓకేనా, +9 +10 +11 అంటే ఎంత రావాలి? +12 రావాలి. ఓకేనా, ఇది 40 11 51. 51తో మన ఆప్షన్ ఎండ్ అవ్వాలి. సో వీ క్యాన్ గో విత్ ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకేనా, రైట్. 12th క్వశ్చన్ చూడండి, 12th వన్. అగైన్ 12th క్వశ్చన్లో కూడా మనకి ఎన్ని ప్లేసెస్ ఇవ్వడం జరిగిందండి? 3 ప్లేసెస్ ఇవ్వడం జరిగింది. సో ఇలా 3 ప్లేసెస్ ఇస్తే ఎప్పుడు కూడా ఆల్టర్నేటివ్ సిరీసే చెక్ చేయండి, ఆల్టర్నేటివ్ సిరీసే చెక్ చేయండి. ఆల్టర్నేటివ్ అంటే ఏంటి? ఫస్ట్ ప్లేసెస్, దెన్ సెకండ్ ప్లేసెస్, దెన్ థర్డ్ ప్లేసెస్. ఓకేనా, ఫస్ట్ ప్లేసెస్, సెకండ్ ప్లేసెస్, దెన్ థర్డ్ ప్లేసెస్. ఒకసారి మీరు గమనిస్తే ఫస్ట్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ ఏంటి? 3, నెక్స్ట్ 8. 3 నుంచి 8 రావాలంటే ఏం చేయాలి? +5. ఓకేనా, నెక్స్ట్ నెంబర్ ఎంత? 15. 8 నుంచి 15 అంటే ఏం జరిగింది? +7 జరిగింది. ఓకేనా, నెక్స్ట్ నెంబర్ ఎంత? 24. 15 నుంచి 24 అంటే ఏం జరిగింది? +9. ఓకేనా, నెక్స్ట్ నెంబర్ ఎంత? 35. ఓకేనా, రైట్. చూడండి 24 నుంచి 35 అయిందంటే ఏం జరిగింది? +11. ఓకేనా, చూడండి +5 +7 +9 +11. ఓకేనా, నెక్స్ట్ ఎంత రావాలి? +13 కదా. 35కి 13 యాడ్ చేసి ఎంత? 48. మన ఆప్షన్ 48తో స్టార్ట్ అవ్వాలి, అలా మనకి ఏకైక ఆప్షన్ ఉంది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జాక్ట్గా ఇలానే చేయాలండి, ఇలానే చేస్తేనే మన టైం సేవ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 13. చూడండి, ఇక్కడ మనకి ఎన్ని ప్లేసెస్ ఇచ్చాడంటే 2 ప్లేసెస్ ఇచ్చాడు. ఓకేనా, 2 ప్లేసెస్ ఇచ్చాడంటే ఆల్టర్నేటివ్ సిరీస్ చెక్ చేయాలి. ఆల్టర్నేటివ్ సిరీస్ అంటే ఫస్ట్ ప్లేస్, దెన్ సెకండ్ ప్లేస్. ఓకేనా, ఫస్ట్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ ఏంటి? 15 17 20 అండ్ 25. ఓకేనా, ఇప్పుడు దీని యొక్క లాజిక్ చూద్దాం. 15 నుంచి 17 అంటే ఏం జరిగింది అక్కడ? +2. 17 నుంచి 20 అంటే ఏం జరిగింది? +3. ఓకేనా, 20 నుంచి 25 ఏం జరిగింది? +5.
ఈ మూడు కూడా ప్రైమ్ నెంబర్సే కదా, ఈ మూడు కూడా ప్రైమ్ నెంబర్సే కదా. మరి నెక్స్ట్ ఎంత యాడ్ చేయాలి నేను? 2 3 5. నెక్స్ట్ ప్రైమ్ ఏంటి? 7. ఓకేనా. సో 25 + 7 32. ఇప్పుడు మన ఆప్షన్ అనేది 32తో ఉండాలి, 32తో స్టార్ట్ అవ్వాలి. 32తో స్టార్ట్ అయిన ఆప్షన్స్ మనకి ఏకైక ఆప్షన్. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ సి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జాక్ట్గా మీరు ఈ విధంగానే చేయాలి. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 14th వన్ చూడండి ఒకసారి. 14th వన్ I2. ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? మనకి 2 ప్లేసెస్ ఉన్నాయి. 2 ప్లేసెస్ ఉన్నాయంటే ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా ఆల్టర్నేటివ్ సిరీసే కదా. ఆల్టర్నేటివ్ సిరీస్ I యొక్క వాల్యూ 9, J వాల్యూ 10. ఓకేనా. L వాల్యూ 12, O యొక్క వాల్యూ 15, S యొక్క వాల్యూ 19. అవునా. రైట్. ఇప్పుడు చూడండి, 9 నుంచి 10 రావాలంటే +1 కదా, 10 నుంచి 12 రావాలంటే +2 కదా, 12 నుంచి 15 అంటే +3 కదా, 15 నుంచి 19 అంటే +4 కదా. సో క్లియర్గా +1 +2 +3 +4 అంటే నెక్స్ట్ ఏం రావాలి? +5 రావాలి. 19 + 5 24 అంటే ఎక్స్, 24 అంటే ఎక్స్. ఓకేనా. ఎక్స్తో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. రైట్. బి అండ్ సిని మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ నెంబర్స్ని గమనించండి. నెంబర్స్ని కనుక గమనిస్తే 2 3 7 16 32. ఒక్కసారి గమనించండి. 2కి 3కి డిఫరెన్స్ ఎంత? 1. అంటే 2 నుంచి 3 రావాలంటే +1. తర్వాత 3 నుంచి 7 రావాలంటే +4. ఓకేనా. 7 నుంచి 16 రావాలంటే +9. నెక్స్ట్ 16 నుంచి 32 అంటే +16. ఓకేనా. సో ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఉన్న నెంబర్స్ అనేవి ఏ నెంబర్స్ అండి? స్క్వేర్స్. ఎక్కడైనా సరే మన క్వశ్చన్లో స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ కనిపిస్తే 100% అదే విధంగా రిలేట్ చేయాలి. ఇది ఎవరి స్క్వేరు? 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్. అంటే నెక్స్ట్ 5 స్క్వేర్. ఫస్ట్ 5 స్క్వేర్ అంటే 25 యాడ్ చేయాలి. 32 + 25 అంటే 57. మన ఆప్షన్ 57తో ఉండాలి. ఎక్స్ తర్వాత 57తో ఉండాలి. సో వీ క్యాన్ గో విత్ ఆప్షన్ ఏ. సో క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ మీరు కనుక అబ్జర్వ్ చేసి ఇక్కడ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 5. ఓకేనా. ఎక్కడైనా 2 లేదా మోర్ దెన్ 2 ప్లేసెస్ అంటే 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. లైక్ వైజ్ ఇలా 2 లేదా మోర్ దెన్ 2 ప్లేసెస్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా ఆల్టర్నేటివ్ సిరీస్కి ఇవ్వాలి. ఆల్టర్నేటివ్ సిరీస్ అంటే ఫస్ట్ లెటర్స్ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ లెటర్స్ ఏ, ఈ, ఐ అండ్ ఓ. ఇవన్నీ కూడా చూడండి. AEIO ఇవన్నీ ఓవెల్సే కదా. అంటే దీని ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ యూ రావాలి, యూ తర్వాత ఏ, మళ్ళీ ఓవెల్ సరిపోయింది. ఓకేనా. అంటే మన ఆప్షన్ యూతో స్టార్ట్ అవ్వాలి. సో వీ కెన్ ఎలిమినేట్ ఆప్షన్ సి కదా. ఆప్షన్ సి అనేది మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి స్మార్ట్గా ఆలోచిస్తే మనకి ఆప్షన్ ఎండ్ లెటర్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. ఆప్షన్ ఎండ్ లెటర్స్ డిఫరెంట్గా ఉన్నాయంటే ఎండ్ పొజిషన్ చెక్ చేసుకుంటే మన ఆన్సర్ డైరెక్ట్గా వచ్చే అవకాశం ఉంది కదా. సో డైరెక్ట్గా చూద్దాం. ఎండ్ పొజిషన్స్ RSTU. ఇక్కడ ఎవరు రావాలి? ఎండ్ లెటరు VW. సాటిస్ఫై అయింది కదా. మీరు క్వశ్చన్ మార్క్ అనేది ఎప్పుడైనా మధ్యలో కనుక ఉంటే ఏవో కొన్ని లెటర్స్ని అబ్జర్వ్ చేసి ఆన్సర్ పెట్టకండి. ఓకేనా. క్వశ్చన్ అనేది మధ్యలో కనుక ఉంటే మీరు వెళ్తున్న లాజిక్, మీరు ఏ లాజిక్ అయితే తీసుకున్నారో ఆ లాజిక్ అనేది అటువైపు కూడా సాటిస్ఫై అయిందో లేదో చూసుకోండి. ఇక్కడ V వస్తే ఇక్కడ ఖచ్చితంగా ఎవరు రావాలి? W రావాలి. ఓకేనా. సాటిస్ఫై అయింది కదా. సాటిస్ఫై అయ్యింది కాబట్టి ఇప్పుడు మన ఆప్షన్ అనేది దేంతో ఎండ్ అవ్వాలి? Vతో ఎండ్ అవ్వాలి. దేంతో ఎండ్ అవ్వాలి? Vతో ఎండ్ అవ్వాలి. Vతో ఎండ్ అయ్యే ఆప్షన్స్ ఏకైక ఆప్షన్. సో వీ క్యాన్ గో విత్ ఆప్షన్ బి కదా. సో క్లియర్గా చూడండి. లెటర్ సిరీస్లో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆన్సర్స్ పెట్టేటప్పుడు ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ చూసుకుంటే మనకి మినిమంలో మినిమం 2 ఆప్షన్స్ అయితే ఎలిమినేట్ అయిపోతాయి. ఓకేనా. మిగిలిన 2 ఆప్షన్స్ ఉంటాయి కదా. ఆ మిగిలిన 2 ఆప్షన్స్లో ఎక్కడ డిఫరెంట్గా ఉంది అన్న చూసుకోగలిగితే మన ఆన్సర్ అనేది ఫాస్ట్గా చేయొచ్చు, టైం సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు ఒకసారి గమనిస్తే నేను ఇందాక క్లియర్గా చెప్పాను మీకు. లెటర్ నెంబర్ కాంబినేషన్లో ఇచ్చినప్పుడు ఎన్ని విధాలుగా ఇస్తాడండి? అయితే ఆ లెటర్ యొక్క డైరెక్ట్ ఆ లెటర్ యొక్క ప్లేస్ వాల్యూస్ ఇవ్వచ్చు. కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఆ ప్లేస్ వాల్యూస్కి రిలేట్ చేస్తాడు. రిలేట్ ఇన్ ద సెన్స్
ఆ ప్లేస్ వాల్యూస్కి ప్లస్ చేయొచ్చు, మైనస్ చేయొచ్చు, ఇంటూ చేయొచ్చు అని చెప్పాను. ఓకేనా? అది మిస్ అయిందా ఆపోజిట్ పేర్స్ ఇచ్చే అవకాశం ఉందన్నాను. అది మిస్ అయిందా సిరీస్ బేస్డ్లో ఇచ్చే అవకాశం ఉందని చెప్పాను. సిరీస్ బేస్డ్లో ఇచ్చే అవకాశం ఉందన్నాను. ఈ సిరీస్లో మనకి ఎన్ని విధాలుగా ఇస్తాడని చెప్పాను. అయితే ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ ఇచ్చే అవకాశం ఉంది, లేదా స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ ఇచ్చే అవకాశం ఉంది. ఓకేనా? లేదా మనకి ప్రైమ్ నెంబర్స్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పాను, లేదా మనకి ఇంకోటి ఏంటి మల్టిపుల్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పాను. క్లియర్గా ఈ లాజిక్స్, క్లియర్గా ఈ ట్రిక్స్, ఈ లాజిక్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా మన క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒకసారి మీరు గమనిస్తే బి వాల్యూ 2, డి వాల్యూ 4, జీ వాల్యూ 7, ఎల్ వాల్యూ 12, ఎస్ వాల్యూ 19, డి వాల్యూ 30, క్యూ వాల్యూ ఒకసారి చూడండి. ఆల్రెడీ ఇక్కడ మనకి ఏ లాజిక్తో మనం వెళ్తున్నాం, ప్లేస్ వాల్యూ. మనం ఆల్రెడీ ఒక లాజిక్తో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏదైనా లెటర్ దాన్ని సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, ఆ లెటర్ని ఒకసారి ఫార్వర్డ్లో చెక్ చేసుకోండి. ఫార్వర్డ్లో అంటే ఏమి లేదండి, ఆ లెటర్కి 26 యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఆ లెటర్కి 26 యాడ్ చేయాలి. 26 + 17 క్యూ వాల్యూ, యాక్చువల్ వాల్యూ 17 కదా, దానికి 26 యాడ్ చేయండి. 26 + 17 43, సాటిస్ఫైంది కదా. ఓకేనా? అయితే ఇప్పుడు మనకి క్లియర్గా ఈ క్వశ్చన్ యొక్క లాజిక్ ఏంటంటే ఆ లెటర్ యొక్క ప్లేస్ వాల్యూ అనేది మనకు లాజిక్. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నెక్స్ట్ ఏ లెటర్ని తీసుకోవాలి, అది కదా ఇంపార్టెంట్. మరి చూడండి, 2 కాస్త 4 అయ్యిందంటే ఏం జరిగింది, +2. 4 కాస్త 7 అయిందంటే +3. ఓకేనా? 7 కాస్త 12 అయిందంటే +5. 12 కాస్త 19 అయిందంటే +7. 19 కాస్త 30 అయిందంటే +11. ఓకేనా? 30 కాస్త 43 అయిందంటే +13. ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ కదా, 2, 3, 5, 7, 11, 13 ప్రైమ్ నెంబర్స్. మరి నెక్స్ట్ ప్రైమ్ ఎంత, 17 రావాలి. ఓకేనా? 43 + 17 ఎంత, 50, 10, 60. ఓకేనా? 60. మరి 60 అంటే ఎవరైనా తెలుసుకోవాలి కదా. 60 ఇటువంటి వాల్యూస్ మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలంటే మీ అందరికీ క్లాస్లో చెప్పాను. ఓకేనా? జెడ్ మల్టిపుల్స్ తీసుకోండి. జెడ్ మల్టిపుల్స్ ఎవరు, 26, 52, 78, 104, 130. ఓకేనా? సో మనకి ఏ వాల్యూ అయితే కావాలో దానికి నియరెస్ట్ జెడ్ మల్టిపుల్ తీసుకోండి. నియరెస్ట్ జెడ్ మల్టిపుల్ ఎంత, 52. ఇప్పుడు ఆ 52కి ఎంత యాడ్ చేయాలి, నేను 60 రావాలంటే 8 యాడ్ చేయాలి. మరి 8 అంటే ఎవరండి, హెచ్. ఓకేనా? 8 అంటే హెచ్. సో ఇలా ఏ వాల్యూ అయినా సరే మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. సో ఆన్సర్ ఏంటంటే 60H. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ. ఓకేనా? సో క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 17. ఇప్పుడు ఒకసారి మీరు గమనించండి, 70V. ఓకేనా? 70 V యొక్క వాల్యూ ఎంత, 22, మళ్ళీ 63, మళ్ళీ 18 అయ్యింది. ఓకేనా? మీరు ఒకసారి గమనించండి, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఇలా ఫ్లక్చువేట్ అయితే ఎప్పుడూ కూడా గో ఫర్ ఆల్టర్నేటివ్ సిరీస్. అంటే 70కి ఆల్టర్నేటివ్ లెటర్ 63, 63కి ఆల్టర్నేటివ్ పొజిషన్ 56, 56కి ఆల్టర్నేటివ్ పొజిషన్ 49. ఓకేనా? ఇప్పుడు మనకు క్వశ్చన్ మార్క్ కదా కావాల్సింది. సో వీకి ఆల్టర్నేటివ్ ఆర్. 22 కాస్త 18 అయిందంటే ఏం జరిగింది, అక్కడ -4 జరిగింది. 18 నుంచి 15. ఓకేనా? ఓ యొక్క వాల్యూ 15 కదా. 18 నుంచి 15 అంటే -3. అవునా? -4 -3 అంటే నెక్స్ట్ -2గా రావాల్సింది. 15 - 2 13 అంటే ఎవరు, ఎం. సో క్లియర్లీ వీ కెన్ గో విత్ ఎం. సో దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. క్వశ్చన్ నెంబర్ 18. ఏ యొక్క వాల్యూ ఎంత, ఏ యొక్క వాల్యూ 1, డి యొక్క వాల్యూ ఎంత 4, హెచ్ యొక్క వాల్యూ ఎంత 8, ఎం యొక్క వాల్యూ ఎంత 13, ఎస్ యొక్క వాల్యూ ఎంత 19. ఓకేనా? 1 నుంచి 4 అంటే +3 కదా, 4 నుంచి 8 +4 కదా, తర్వాత +5, నెక్స్ట్ ఏం రావాలి +6. ఓకేనా? సో +3 +4 +5 +6 అంటే నెక్స్ట్ ఏం రావాలి +7 రావాలి. 19 + 7 26 అంటే ఎవరు, జెడ్. 26 అంటే జెడ్. సో ఆన్సర్ అనేది జెడ్. వీ కెన్ గో విత్ ఆప్షన్ సి అనమాట. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుందండి. ఓకేనా?
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 19th వన్ చూస్తే ఇక్కడ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 3 ప్లేసెస్ ఉన్నాయి, అవునా? 3 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి గో ఫర్ ఆల్టర్నేటివ్ సిరీస్. మీకు ఇప్పటికీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను నేను. ఆల్టర్నేటివ్ సిరీస్ అంటే ఫస్ట్ ప్లేసెస్ అన్నిటికీ ఒక లాజిక్, దెన్ సెకండ్ ప్లేసెస్ అన్నిటికీ ఒక లాజిక్, దెన్ థర్డ్ ప్లేసెస్ అన్నిటికీ ఒక లాజిక్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? రైట్, చూడండి. ఫస్ట్ ప్లేసెస్ కౌంట్ చేద్దాం. బి యొక్క వాల్యూ 2, డి వాల్యూ 4. ఓకేనా? 2 కాస్త 4 అయిందంటే ఇక్కడ ఏం జరిగింది? +2. క్వశ్చన్ మార్క్ అనేది మధ్యలో ఇచ్చాడు కదా, సో క్వశ్చన్ మార్క్ మధ్యలో ఇచ్చాడు కాబట్టి ఇక్కడ సిరీస్ అనేది అయితే +2 సిరీసే అవుతుంది. అంటే ప్రతి చోట కూడా +2నే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కంటిన్యూషన్ సిరీస్ కూడా అవుతుంది. కంటిన్యూషన్ అంటే ఏంటి సార్? +2 +3 +4 ఇలా వచ్చే అవకాశం ఉంది. ఏమీ లేదు సార్ ఈ రెండిట్లో మరి ఏది ఎలా తెలుస్తుంది సార్ అంటే ఏమీ లేదండి, ఒకసారి వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి వెరిఫై చేయండి. ఇక్కడ +2 ప్రకారంగా వెళ్ళారనుకోండి, 4 + 2 ఎంత? 6. మరి 6 + 2 సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేయాలి. మరి 6 + 2 ఎవరు? 8 అనేది హెచ్. సాటిస్ఫై అయింది కదా. అంటే మన ఆప్షన్ దేంతో స్టార్ట్ అవ్వాలి? ఎఫ్తో స్టార్ట్ అవ్వాలి. ఎఫ్తో స్టార్ట్ అవ్వాలంటే ఈ రెండింటిని నేను తీసేయచ్చు కదా. ఓకేనా? కాంపిటీషన్ అనేది రెండింటి మధ్యలో ఉంది. అంటే ఆ నెక్స్ట్ లెటర్ పెట్టి చెప్పేచ్చు కదండి. ఆ నెక్స్ట్ లెటర్ పెట్టి చెప్పేచ్చు. జీ వాల్యూ ఎంత? 7. ఐ వాల్యూ ఎంత? 9. 7 నుంచి 9 అంటే +2. ఓకేనా? మరి ఇది +2 అయ్యే అవకాశం ఉంది. ఇది దిస్ ఇట్ సెల్ఫ్ ఏ లాజిక్ అవ్వచ్చు. అంటే ప్రతి చోట +2నే చేయొచ్చు. రెండోది కంటిన్యూషన్ కూడా అవ్వచ్చు. అంటే ఏంటి సార్? +2 +3 +4 +5 ఈ విధంగా కూడా అవ్వచ్చు. మరి ఈ రెండిట్లో ఏదనేది మనం క్లియర్గా ఒకసారి వెరిఫై చేసుకుంటే సరిపోతుందిగా. చూడండి, 7 + 2 9, 9 + 2 11. 11 అంటే ఎవరు? కే. ఇక్కడ కే తీసుకుంటే 11 + 2 13. 13 అంటే ఎం. సాటిస్ఫై అయింది కదా. సో సాటిస్ఫై అయింది కాబట్టి ఎఫ్ తర్వాత కే అనేది ఉండాలి. ఎఫ్ కేతో మన ఆప్షన్ ఉండాలి. సో క్లియర్లీ వీ క్యాన్ గో విత్ ఆప్షన్ ఏ అనమాట. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్. సి ద లాస్ట్ క్వశ్చన్ మనకి రిపీటివ్ సిరీస్ నుంచి ఇవ్వడం జరిగింది. రిపీటివ్ సిరీస్, దీన్నే మనం కంటిన్యూషన్ సిరీస్. ఈ ట్రిక్స్, ఈ క్వశ్చన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నది మన క్లాసెస్లో క్లియర్గా చెప్పుకున్నాం. ఓకేనా? ఫస్ట్ ఎలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో కౌంట్ చేయండి. ఎన్ని ప్లేసెస్? 3 6 9 12 అండ్ 15. 15 ఉన్నాయంటే 3 × 5గా డివైడ్ చేయొచ్చు, లేదా 5 × 3గా డివైడ్ చేయొచ్చు. సార్ ఈ రెండిట్లో మనం ఎలా డివైడ్ చేసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది కదా. సో మరి ఈ రెండిట్లో మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకుని ఈజీగా చేయాలంటే ఏం చేయాలి సార్ అంటే ఏమీ లేదు. ఒక్కసారి మీ క్వశ్చన్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి. మీ క్వశ్చన్లో క్లియర్గా 3 లెటర్స్ ఉన్నాయి. UVW ఈ 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ 3 3గా డివైడ్ చేసుకుంటాం. 3 3గా డివైడ్ చేసుకుందాము. ఫస్ట్ ప్రయారిటీ 3 3గా డివైడ్ చేసుకుందాం. ఓకేనా? అండ్ నేను డివైడ్ చేసుకునే ప్రాసెస్లోనే ఆ పార్ట్ అనేది వర్కౌట్ అవుతుందా, ఆ లాజిక్ వర్కౌట్ అవుతుందా లేదని చెక్ చేసేసుకోవాలి. ఎలా సార్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒకసారి మీరు చూస్తే దీనికి ఆల్టర్నేటివ్ పొజిషన్లో ఇది ఉంది కదా. దీనికి ఆల్టర్నేటివ్ పొజిషన్లో ఇక్కడ ఉంది కదా. ఇక్కడున్న ఫస్ట్ లెటర్ థర్డ్ లెటర్ సేమ్గా ఉన్నాయి చూడండి ఒకసారి. అంటే ఈ రెండు కూడా ఒకటే అయ్యే అవకాశం ఉంది కదా, సేమ్ అయ్యే అవకాశం ఉంది కదా. అంటే మిడిల్ లెటర్ ఖచ్చితంగా ఏమయ్యే అవకాశం ఉంది? వి. ఓకేనా? తర్వాత మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. చేస్తే దీనికి ఆల్టర్నేటివ్ పొజిషన్ ఇదే కదా, అండ్ దీనికి ఆల్టర్నేటివ్ పొజిషన్ ఇదే కదా. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ రెండిట్లో మీరు గమనిస్తే సెకండ్ పొజిషన్ సేమ్గా ఉంది. మీకు లాజిక్స్ చెప్పినప్పుడు క్లియర్గా చెప్పాను. ఒకటి ఆల్టర్నేటివ్ సిరీస్ అని చెప్పాను. ఓకేనా? ఆల్టర్నేటివ్ సిరీస్ అంటే మనకి 2 టర్మ్స్ రిపీట్ అవుతాయి, అవి ఆల్టర్నేటివ్గా రిపీట్ అవుతాయి అని చెప్పాను. ఓకేనా? ఆల్టర్నేటివ్ రిపీట్. అదేవిధంగా సేమ్ టర్మ్ రిపిటేషన్ కాన్సెప్ట్ కూడా చెప్పాను. సేమ్ టర్మ్ రిపిటేషన్ అంటే ప్రతి చోట కూడా అదే మనకి రిపీట్ అవుతుంది. మరి ప్రతి చోట కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ రిపీట్ అవుతుంది అనుకోండి. ఏబీసీ ఎలా రిపీట్ అవుతుంది అనుకోండి. ప్రతి చోట ఏబీసీ రావాలంటే నాకు ఫస్ట్ పొజిషన్లో ఖచ్చితంగా ప్రతి చోట ఎవరు రావాలి? ఏ రావాలి. సెకండ్ పొజిషన్లో ఖచ్చితంగా ఎవరు రావాలి? బి రావాలి. థర్డ్ పొజిషన్లో ఖచ్చితంగా ఎవరు రావాలి? సి. దీన్నే మనం హింట్ పాయింట్గా యూజ్ చేసుకుంటాం. ఎలా అంటే ఎప్పుడైనా మనం డివైడ్ చేసిన తర్వాత ఏదైనా పొజిషన్లో లెటర్ అనేది సేమ్గా ఉంటే అది సేమ్ టర్మ్ రిపిటేషన్. అంటే అదే టర్మ్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది అన్న ఉద్దేశంలో తీసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు నేను కాన్సెప్ట్ రిలేట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నాకు సెకండ్ లెటర్ ఇక్కడ వి ఉంది, అదే సెకండ్ లెటర్ ఇక్కడ ఉందిగా.
అంటే ఈ రెండిట్లో సెకండ్ లెటర్ వి సేమ్గా ఉందంటే ఇక్కడ థర్డ్ లెటర్ నాకు డబ్ల్యూ, అంటే ఈ డబ్ల్యూ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. నాకు ఇక్కడ ఏం ఫామ్ అయింది, యూవిడబ్ల్యూ. మరి దీనికి ఆల్టర్నేటివ్ ఇక్కడ కూడా నాకేం రావాలి, యూవిడబ్ల్యూ అనేది రావాలి. సో ఫైనల్గా మన ఆన్సర్ ఏంటంటే ఆ బ్లాంక్ స్పేస్లో ఏదైతే ఫిల్ చేసామో అది మన ఆన్సర్. ఓకేనా. సో ఏంటన్న ఆన్సర్ యూవిడబ్ల్యూవి. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకున్నాను. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసి, ఓకేనా, ఒకసారి ఎక్స్ప్లెనేషన్ విని ఇంకొకసారి టెస్ట్ రాయడానికి ట్రై చేయండి. ఓకేనా. ప్రాక్టీస్ టెస్ట్ అదేవిధంగా ప్రీవియస్ టెస్ట్ రెండు కూడా మనకి ఎక్స్ప్లెనేషన్స్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ రెండు పేపర్స్ని ఏం చేస్తారంటే ఎక్స్ప్లెనేషన్ విన్నాక ఇంకొకసారి అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. రైట్. థ్యాంక్ యూ.